ప్రియమైన కాలనీవాసులారా, మన రామచంద్రరావు గారు సీతామహాలక్ష్మి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ప్రతి ఏడు ఏర్పాటు చేస్తున్నట్టే ఈ సంవత్సరం బస్తాల పోటీ జరగబోతోంది. దానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ పోటీలో గెలిచిన వారికి 3 లక్షల రూపాయలు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఈ దంపతులు ఇలాగే మరిన్ని పెళ్లి రోజులు జరుపుకోవాలని మన కాలనీ వాసులందరి తరపున పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఉత్సాహం ఉన్న వాళ్ళందరూ పోటీలో పాల్గొనడానికి వచ్చి లైన్లో నిలబడి మీ పేర్లివ్వండి. ఇదిగో అమ్మాయి, ఈ లైన్లో పోటీలో పాల్గొనే వాళ్లే నిలబడాలి. చూడాలనుకుంటే అక్కడ నిలబడు. నేను చూడ్డానికి రాలేదండి, పోటీల్లో పాల్గొనడానికి వచ్చాను. పల్లవి పోటీలో పాల్గొనడానికి వచ్చిందా? దీనికి ఏమైనా పిచ్చా? అమ్మా, ఇది మగవాళ్ళు మాత్రమే పోటీ పడగల పోటీ. అంటే ఆడవాళ్ళకి అర్హత లేదా అండి? అర్హత లేదని కాదమ్మా, ఆడపిల్లవి, బరువులు మొయ్యలేవు. ఇప్పుడు నేను మొయ్యాల్సిన బరువుల కంటే పోటీలో మీరు పెట్టే బరువు పెద్దదేం కాదండి. దయచేసి కాదనకండి. ఇదిగో అమ్మాయి, నీ మంచి కోరి చెప్తున్నాను. ఈ పోటీలో బస్తాలు ఎత్తడానికి కండలు తిరిగిన వాళ్లే చెమటలు కక్కుతున్నారు. ఆడపిల్లవి, నా మాట విను. ప్లీజ్ అండి, అలా అనకండి. నాకు ఈ ప్రైజ్ మనీ చాలా అవసరం అండి. దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి, మీకు దండం పెడతాను. పోనీలేండి, అంతలా అడుగుతుంది కదా, పార్టిసిపేట్ చే. చెప్పవే. అక్షిత, పల్లవి మా కాలనీలో జరిగే బస్తా పోటీలకి పాల్గొనడానికి వచ్చింది. నువ్వు చెప్పేది నిజమా? అవునే. ఇక్కడ ఎలా ఉన్నారో తెలుసా? చూడు ఎంతలా ఉన్నారో. వాళ్ళతో పోటీ పడుతుందంట. నువ్వు చెప్పేది నిజమా? అవునే.
అది పోటీలో గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీ 3 లక్షల కోసం వచ్చింది. మా నాన్న హాస్పిటల్లో ఉన్నారు. డబ్బుల కోసం తిరుగుతున్నాను. నీతో గొడవ పడే ఓపిక నాకు లేదు. అది ఆ బస్తాల పోటీకి ఎందుకు వచ్చిందో నాకొక క్లారిటీ వచ్చింది. దాని అవసరం తీరకూడదు. పోటీలో అది గెలవకూడదు. నేను వస్తున్నాను. ఆ, సరే. కాసేపట్లో ఈ పోటీ ప్రారంభం కాబోతోంది. ఎక్కడే అది? అదిగో అక్కడ. ఏరా పని, ఈ పోటీలో ప్రతి సంవత్సరం గెలిచేది నువ్వే కదా? ఈసారి కూడా గెలిచేది నేనేరా. ఈసారి కొత్తగా ఒక ఆడపిల్ల కూడా పాల్గొంటుందంటారా పోటీలో? కండాలు తిరిగిన మగాళ్లే నా జోలుకొచ్చి కళ్ళు తేలేస్తారు. ఆఫ్టర్ ఆల్ ఆడది, ఇదెంత? ప్రతి సంవత్సరం ఈ పోటీలో గెలిచేది నువ్వేనా? అవును. మీరెవరు? నీతో చిన్న పనుంది, ఒకసారి పక్కకు రా. ఇదిగో 10,000 తీసుకో. ఏంటి మేడం, పోటీలో గెలుస్తానని చెప్పి నాకు గిఫ్ట్గా ఇస్తున్నారా? ఇది నువ్వు గెలవడానికి కాదు, అదిగో ఆ పల్లవిని గెలవకుండా చేయడానికి. తన వల్ల ఏమవుతుంది మేడం? ఒక బస్తా వెయిట్ ఎంత ఉంటుందో తెలుసా? ఆ పిల్లని చూస్తుంటే తన ఒంటి బరువుని తనే మోసుకుంటాకి ఇబ్బంది పడుతున్నట్లేదు. తనని తక్కువ అంచనా వేయకు. ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది కదా, అందుకే తీసుకో. అయితే ఓ పని చేస్తాను మేడం, బస్తా పైకి లేపడానికి వీలు లేకుండా బస్తా మీద ఆయిల్ పోస్తా. ఇక బరువే ఎత్తలేనప్పుడు పోటీలో నిలిచేదేంటి, గెలిచేదేంటి? ఒకవేళ అది ఫెయిల్ అయితే? తర్వాత ఇంకో ప్లాన్ ఉంది మేడం. అసలు అంతవరకు రాదు. మీరు రిలాక్స్ అవుతూ హ్యాపీగా చూస్తూ ఉండండి.
ఏంటి పల్లవి పోటీకొచ్చావా? నువ్వెందుకొచ్చావు? ఈ పోటీలో నా గెలుపుని చూడ్డానికొచ్చావా? నీ పతనం చూడ్డానికొచ్చానే. పగటి కలలు కనకు, పనిలో ఉన్నాను. ఎక్కువ తక్కువ మాట్లాడవనుకో పోటీ మొదలవుతుంది. నా గెలుపుని చూడ్డానికి సిద్ధంగా ఉండు. చూడలేకపోతే బయలుదేరు. ఎవరు గెలుస్తారో అది చూద్దాం. చూద్దాం. రెడీ 1 2 3. ఇదేంటి ఆయిల్ అంటుకుంటుంది? ఏమైంది ఈ అమ్మాయికి తీసుకెళ్ళట్లేదు? ఏమోనండి.
పిల్ల ఏంటి నన్ను దాటేసేలా ఉంది? ఏమండి, ఈ సంవత్సరం పోటీల్లో ఈ అమ్మాయి గెలిచేలా ఉంది కదండి? అవును, ఆడపిల్ల కదా, అంత బరువు ఏం ఎత్తుకోగలదు అనుకున్నాం. కానీ అంత పెద్ద బస్తాని ఏదో దూది బస్తాని మోసుకెళ్ళినట్టు మోసుకెళ్తుంది. అక్షిత, చూస్తుంటే పల్లవి గెలిచేలాగుంది. గెలవనివ్వను, గెలవకూడదు. గెలవకూడదని నువ్వు నేను అనుకుంటే సరిపోదు. ఆ చూడు ఎలా వచ్చేస్తున్నావు. ఇంకేమైనా ప్లాన్ ఉందా? చెప్తా. గుండమ్మా, ఏమైంది? ఏమండి, మన మన పాప అండి, మన పాప. చూడు గుండమ్మా, మన పాప ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది. లేదండి, తనకి ఏదో ప్రమాదం జరిగినట్టు నా మనసు కనిపిస్తోందండి. ఏమండి, ఏమండి, నాకు భయంగా ఉందండి. గుండమ్మా, నువ్వు అనవసరంగా ఏదో ఊహించుకుని భయపడుతున్నావు. మన పాపకేం కాదు, తను ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది. నిజంగా అంతే అంటారా? తనకేం కాలేదు కదా? తనకేం కాదు గుండమ్మా, ఏం కాదు. కనీసం మన బిడ్డ జ్ఞాపకంగా ఈ ఫోటో మాత్రమే మిగిలిందండి. ఎక్కడుందో, ఎలా ఉందో. ఓహో, ఈ ఫోటో నీ కూతురి జ్ఞాపకమా? దీన్ని కూడా నాశనం చేస్తాను. ఇప్పటి వరకు కూతురు లేదని ఏడ్చావు కదా, ఇప్పుడు దాని జ్ఞాపకంగా ఉన్న ఫోటో కూడా లేదని చెప్పి ఏడద్దు గాని చెప్తా.